రాణా కేఫ్. భస్మాంతుడైన ఒక రాక్షసుడు ఎంతో ఘోరమైన తపస్సు చేస్తూ శివుడికి ఒక వరాన్ని కోరుకుంటాడు. అది ఏం వరం అంటే, నేను ఎవరి బుర్ర మీద అయితే చేయి పెడతానో వాళ్ళు అక్కడే భస్మైపోవాలని ఒక వరాన్ని కోరుకుంటాడు. వరాన్ని స్వీకరించి ఆ భస్మాసుడు రాక్షసుడు శివుడి యొక్క తలపై చేయి పెట్టాలని ప్రయత్నిస్తాడు. అయితే అప్పుడు శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది చూసిన దేవాది దేవుళ్ళు అందరూ కలిసి శ్రీ విష్ణుకి శరణ కోరుకుంటారు. అప్పుడు మోహిని అవతారంలో వచ్చిన శ్రీ విష్ణుని చూసి భస్మాసురుని రాక్షసుడు అందమైన అమ్మాయిని చూసి ఎట్టకేలకు ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. అయితే మోహిని అప్పుడే ఒక షరతు పెడుతుంది. షరత్ ఏంటంటే, సరే నేను పెళ్లి చేసుకుంటాను, కానీ నేను చేసినట్టుగానే నువ్వు నాట్యం చేయాలని చెప్తుంది. అప్పుడు మోహిని నాట్యం చేస్తుండగానే భస్మాసురుడు కూడా నాట్యం చేస్తూ నాట్యం మధ్యలో మోహిని తన తలపై చేయి పెట్టుకున్నట్టుగానే భస్మాసురుడు కూడా తన తలపై చేయి పెట్టుకున్నాడు. అప్పుడు భస్మాసురుడు కూడా భస్మం అయిపోతాడు. ఆ భస్మమే కొండలుగా మారింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.